హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. ఈరోజు ఎంపీ కేసినేని నాని అదే పార్టీ మారి వెళ్ళాడు, తర్వాత అలాగే తయారయ్యాడు. అతను మాట్లాడుతూ కొన్ని నిజాలైతే మాట్లాడాడు. ఏం మాట్లాడాడు, ఎందుకు అకస్మాత్తుగా జ్ఞానోదయం అయింది అనేది ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి అతను ఏం మాట్లాడాడో విందాం. కార్లో ఎదురుగా హెలిప్యాడ్ ఉండేది, అంత దూరంలో హెలికాప్టర్ ఇచ్చేవాడు. ధర్మవరం ఎయిర్పోర్ట్లో దిగేవాడు. అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ వెళ్ళేవాడు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు బుల్లెట్ ప్రూఫ్ కార్ ఎక్కారు, అక్కడ నుంచి హెలికాప్టర్ ఎక్కేవాళ్ళు, అక్కడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళేవారు, అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళేవాళ్ళు అని చెబుతున్నావు. బాగానే ఉంది కేసినేని నాని. మరి జగన్మోహన్ రెడ్డి 5 కిలోమీటర్లు ఏదైతే తాడేపల్లి ఇంటికాడ నుంచి కృష్ణాయపాలెం రావడానికి కూడా హెలికాప్టర్ వాడాడు కదా, మరి దాని గురించి చెప్పవా? అలాగే తెనాలి వెళ్ళడానికి హెలికాప్టర్ వాడాడు, అలాగే చూస్తే గుంటూరు రావడానికి హెలికాప్టరు, ఎక్కడికి వెళ్ళినా అయ్యగారు హెలికాప్టరే కదా, మరి దాని గురించి ఎందుకని మాట్లాడలేకపోతున్నావు నువ్వు? ఓకే, ఇదంతా ఒక ఎత్తు, బాగానే ఉంది. ఇంకా నువ్వేదో అంటున్నావు, ఒకసారి ఇందాం ఏమంటున్నావు. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నేను ఎన్ని ప్రత్యక్షాలు చూశాను కాబట్టి చెప్తాను. సార్, మా రాష్ట్రం ఇదైపోయింది, మాకు డబ్బులు కావాలనేవాడు. ఆయన తిరంగానే ఆయన మాతో చెప్పేవాడు. ఆయన ఒక స్పెషల్ హెలికాప్టర్ ఎక్కడ ఇంటి ముందు గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగాడు, అక్కడ స్పెషల్ ఫ్లైట్ వేసి వచ్చాడు. మీ రాష్ట్రం పేద అంటాడు, మాకు ఇచ్చుకోడు. ఇన్నాళ్ళగా నిజం ఒప్పుకున్నావు. ఏమయ్యా కేసినేని, నిజమే, బాబు గారు వెళ్ళి రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ రాష్ట్రానికి ఆదాయం లేదు, మాకు రావాల్సిన డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి అని అడిగాడని నీ నోటితో నువ్వే చెప్తున్నావు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఏం అడుగుతున్నాడు, దాని గురించి ఏమైనా చెప్పగలవా? చెప్పలేవు. సరే, ఇవన్నీ తీసి పక్కన పెట్టు, కానీ మోడీ గారు ఏమన్నారు అనేది మాత్రం చెబుతున్నావు కదా. మరి బాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ మాట ఎందుకని చెప్పలేకపోయా? ఎందుకని? ఈ మాట అంటే కనుక మోడీ మడతేసి బయటకు తంతాడని భయమా నిన్ను? లేదంటే కనుక నీ అక్రమాస్తులు కానీ నువ్వు ఎగ్గొట్టిన ట్యాక్సుల విషయాలు కానీ మొత్తం బయటపెట్టి తరిమి పక్కనేస్తారని భయమా? కానీ ఇన్ని మాటల్లో కూడా నువ్వు చెప్పిన ఒకే ఒక మాటకి నేను ఫిదా అయిపోయా. ఏందయ్యా అంటే, చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళి నా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వండి, మా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది అని అడిగాడు అని చెప్పి నువ్వు నిజమే చెప్పావు చూడు. అక్కడ మాత్రం నీతో ఏకీభవిస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తున్నాడు? మరి అప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పు ఇవ్వటానికి కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితుల్లో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వారానికి 2,500 కోట్లు అప్పు తెచ్చుకోవడానికి ఎలా పర్మిషన్ ఇస్తుంది? ఏం చేస్తే ఇస్తుంది? వీటికి ఏమన్నా సమాధానం చెప్పగలవా? తీసుకొచ్చిన అప్పులో ఎంత పంచుతున్నాడు, ఎంత పక్కకేస్తున్నాడు అనే దాని గురించి ఏమైనా చెప్పగలవా? కానీ ఇందులో నువ్వు ఒప్పుకున్న నిజమేందయ్యా అంటే, నీ ఫ్రస్ట్రేషన్లో, మరి ఏ ఫ్రస్ట్రేషన్లో ఉన్నావో తెలియదు, కానీ బాబు గారు మాత్రం రాష్ట్రం కోసం మాత్రమే వెళ్ళి అడిగేవాడు, వెళ్ళి కలిసేవాడు అని చెప్పావు. మరి జగన్మోహన్ రెడ్డి దేని మీద కలుస్తున్నాడు? దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అయినా ప్రెస్ మీట్ పెట్టాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన వెళ్ళిన ఎంపీలన్నా ప్రెస్ మీట్ పెట్టాలి. మరి అది ఏ రోజు లేదు. మరి గతంలో నువ్వు చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళినప్పుడు బయటకు వచ్చి ఏం చెప్పిందో, ఏం జరిగిందో చెప్పగలిగేవాడివి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో కలిసి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో బయట చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకంటే ఒంటరిగా లోపలికి వెళ్తాడు, ఒంటరిగా బయటకు వస్తాడు. లోపల ఏం జరుగుతుంది, దేని గురించి అడుగుతున్నాడు అనేది మీకే కాదు రాష్ట్ర ప్రజలకి అదొక $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాత్రమే మాట్లాడారు. దాన్ని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు నీకు. ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి దేనికోసం వెళ్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఏం అడుగుతున్నాడు? ఇది రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉంది. దాన్ని కూడా త్వరలో నువ్వు పూర్తి చేస్తావని భావిస్తున్నాను. ఇప్పటికైనా సరే పార్టీ మారి పక్కకెళ్ళినా నిజం ఒప్పుకున్నందుకు నీకు హ్యాట్స్ ఆఫ్ చెబుతూ సైనింగ్ ఆఫ్.